అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో నేను చెప్పబోయే టెంపుల్ హిస్టరీ వచ్చేసి లేపాక్షి అండి. ఇది అనంతపురం జిల్లాలో ఉండింది. పుట్టపర్తి నియోజకవర్గానికి వస్తుందనమాట. అంతేకాకుండా హిందూపురానికి 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇది మీకు మెయిన్గా చూపించింది లేపాక్షి అండి. అది జటాయువు అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ అనేది చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ప్లెజెంట్ క్లైమేట్లో ఉంటుంది. అంతేకాకుండా ఇది నా 8 ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ అనమాట. నేను 8 ఇయర్స్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. బట్ వెళ్ళలేకుండాను. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు, ఆయన ఆజ్ఞ లేనిదే నేను కూడా ఆయన టెంపుల్లో అడుగు పెట్టలేకపోయినానేమో. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ టెంపుల్కి అనమాట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ బై 6 o'clock నుంచి ఈవినింగ్ 5 PM వరకే ఉంటుందండి. లోపలికి వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. లోపల పిజియన్స్ అనేవి ఉంటాయి. సో స్మెల్ అనేది అన్బేరబుల్గా మీకు ఉంటుంది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్లో దుర్గాదేవి కనిపిస్తారు. ఎదురుగా వీరభద్రస్వామి ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తి కూడా కొలువై ఉన్నారు. పార్వతీదేవి ఉన్నారు. ఇంకా కొన్ని ఆ గర్భగుడిలోనే కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. సీసీ కెమెరా ఉండడం వల్ల నేను రికార్డ్ చేయడానికి అవ్వలేదు నాకు. టెంపుల్లోంచి మనం చూస్తే మనకి జటాయువు కనిపిస్తుంది టెంపుల్ లోపల నుంచి. అండ్ మనకి జటాయువు ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడి నుంచి చూస్తేనే మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ భారీ ఆకారంతో ఉన్న నంది శిల అనేది ఉందండి. దగ్గర 70 పిల్లర్లు అనేవి ఉన్నాయి ఇక్కడ, స్తంభాలు. దాంట్లో ఒకటైనదే హ్యాంగింగ్ పిల్లర్ అనమాట ఇక్కడ ఉన్నది. అది గాల్లో తేలాడుతూ ఉంటుంది అంటారు. అండ్ నెక్స్ట్ జటాయువు దగ్గర మనకి హనుమంతుల వారి పాదముద్ర ఒకటి కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ టెంపుల్లో ఒక పాదముద్ర కనిపిస్తుంది. అంటే ఆయన అక్కడ ఒక అడుగు వేశారంట, టెంపుల్లో ఒక అడుగు వేశారు అనేసి పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఇక్కడ ఆదిపరాశక్తి కూడా శిల్పం అనేది ఉంటుందండి. అంతేకాకుండా కొంచెం ముందరికి మీరు వెళ్ళుకున్నట్టయితే ఇవన్నీ కూడా పిల్లర్లపై మీకు చెక్కబడిన స్తూపాలండి. ఇవన్నీ కూడా విగ్రహాలు. ఇక్కడ చూడండి, మీకు భారీ వినాయకుడు కూడా కనిపిస్తారు. ఆ పక్కనే మనకి 5 తలల పాము కూడా కనిపిస్తుందండి. శివలింగాన్ని కాపాడుతున్నట్టు ఆ పాము శిల్పం కూడా చెక్కబడి ఉండింది. అండ్ మనకి ఇక్కడ నుంచి చూస్తే జటాయువు దీనిలోంచి కనిపిస్తుంది. జటాయువు ప్లేస్ నుంచి చూస్తే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి టెంపుల్. ప్లెజెంట్ క్లైమేట్ అనమాట. అండ్ జటాయువు దగ్గర కూడా క్లైమేట్ చాలా బాగుంటుంది. మనకి జటాయువు దగ్గరలోకి వెళ్ళటానికి అయితే మనకి అనుమతి లేదండి. అది కొంచెం మనకి వేరేగా ఉంటుంది. మనం వేరేగా దీని దగ్గర నుంచి నించుకొని చూస్తే మనకి జటాయువు కనిపిస్తుంది. కొంతమంది ఆకతాయిలు ఉంటారు కదండి, వాళ్ళు పైన ఎక్కి ఏమైనా పిచ్చి పనులు చేస్తారు అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి ఉన్నారు. బట్ మనకి పక్కన ఎక్కడైతే మనం హనుమంతుల వారిది పైన కొండ దగ్గర ఒక అడుగు చూస్తామో అక్కడి నుంచి మనకి జటాయువు అనేది కనిపిస్తుంది అనమాట. జటాయువు కూడా ఒక స్టోరీ ఉందండి ఇక్కడ. అదే కాకుండా రాజుల నాటి టెంపుల్ కాబట్టి ఇక్కడ మీకు వాళ్ళు వచ్చినప్పుడు భోజనం చేసే ప్లేట్లు ఉంటాయి కదా, అవి ఎట్లా ఉన్నాయో కూడా రాతితో నిర్మించబడినవి కూడా ఉన్నాయి. మీకు క్లియర్గా చూస్తే వీడియోలో మీకు ఫుల్గా తెలుస్తుంది. అవి కూడా నేను ఇక్కడ మీకు ప్రొడ్యూస్ చేసి చూపించాను వీడియోలో. ఇదేనండి జటాయువు అనమాట. ఇక్కడ కూడా మనం ఇప్పుడు వెళ్ళి నేను మీకు హిస్టరీ చూపిస్తాను. నేను దీనిదంతాను టెంపుల్ హిస్టరీ కూడా చెప్తాను. లాస్ట్లో మీకు నందిని కూడా చూపిస్తానండి. చాలా బాగుంటుంది నంది విగ్రహం అయితే మాత్రము చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేనండి, ఆ పక్కన ఉన్నింది జటాయువు అనమాట. ఇది వేరేగా పక్కగా స్టెప్స్ పెట్టారు, క్లోజ్ చేసేసారు. చిన్నపిల్లలు గట్ట ఎక్కితే ఏమైనా పడిపోవడం కానీ పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం కొంచెం దూరంగా పెట్టున్నారనమాట. ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి హనుమంతుల వారిది పాదముద్ర అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే సిటీ అంతా కూడా మనకు కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. క్లైమేట్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం 16వ శతాబ్దంలో విజయనగరం రాజుల కాలంలో నిర్మాణమైన అద్భుతమైన శిల్ప కళాక్షేత్రం. విరూపన్న వీరన్న అనే సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారని, గాలిలో తేలాడే స్తంభం, ఏకశిలా నంది మరియు అద్భుతమైన కూండ్య చిత్రాలు అంటే పెయింటింగ్స్ ఇక్కడ ప్రధాన విశేషాలు. రామాయణ కాలంలో కూడా ఈ ప్రదేశానికి సంబంధం ఉంది. లేపాక్షి ఆలయం చరిత్ర ముఖ్య అంశాల్లోకి వెళ్తే నిర్మాణం మరియు కాలం 16వ శతాబ్దంలో సుమారు 1530-1580 మధ్య విజయనగరం చక్రవర్తి అచ్యుత దేవరాయలు కాలంలో పెనుగొండ ప్రాంతాన్ని పాలించిన విరూపన్న వీరన్న అనే సోదరులచే ఈ ఆలయం నిర్మితమైనది.
పురాణ నేపథ్యంలోకి వెళ్తే సీతాదేవిని రావణాసుడు అపహరించి తీసుకెళ్తుండగా అడ్డుపడిన జటాయువుని రావణుడు గాయపరుస్తాడు. జటాయువు ఇక్కడ పడిపోవగా శ్రీరాముడు వచ్చి అతనికి మోక్షం ప్రసాదిస్తాడు. ఆ సమయంలో రాముడు లే పక్షి లే పక్షి లేవండి పక్షి అని పిలవడం వల్ల ఈ ఊరికి లేపాక్షి అనే పేరు వచ్చిందని స్థల పురాణం. నిర్మాణ విశేషాల్లోకి వెళ్ళిపోతే ఇది శివుని ఉగ్రరూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడిన క్షేత్రం. హ్యాంగింగ్ పిల్లర్ అంటే గాలిలో తేలాడే స్తంభం. ఈ ఆలయంలోని నాట్యమండపంలో సుమారు 70 స్తంభాలు ఉన్నాయి. వీటిలో ఒకటి నేలకి ఆనకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది శిల్ప అద్భుతమైన చాతుర్యానికి నిదర్శనం. ఏకశిలానంది ఆసియాలోని అతిపెద్ద ఏకశిలానంది విగ్రహాల్లో ఒకటి ఇప్పుడు ఉన్నది. ఇది 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవుతో ఉంటుంది. కుండ్య చిత్రాలు. ఆలయం పైకప్పుపై విజయనగరం రాజుల కాలం నాటి రంగురంగుల చిత్రలేఖలను ఫెర్స్కోప్ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే వాటిని ఫెర్స్కోప్ పెయింటింగ్స్ అంటారు. ప్రధాన దేవతలు వీరభద్రస్వామితో పాటు శివుడు, లేపాక్షి, విష్ణుమూర్తి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. విశిష్టమైనది ఇది యునెస్కో ప్రపంచ దేశాల్లో జాబితాలో చేరబడింది.